అదేవిధంగా హై ప్రయారిటీ వర్క్స్కి కింద టైల్స్ని ఐడెంటిఫై చేయడానికి తమ డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు సార్. అప్రాక్సిమేట్లీ 75 crores వరకు ఎస్టిమేట్స్ హై ప్రయారిటీ డ్రైన్స్కి మేము రెడీ చేయడం జరిగింది సార్. దీంతో పాటుగా నగరంలో మినీ పార్క్స్ని డెవలప్ చేయమని డైరెక్షన్ ఇచ్చున్నారు సార్. అందులో భాగంగా కూడా ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో కూడా కొన్ని ప్రాంతాలను మినీ పార్క్స్గా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం సార్. విజయ డైరీ అమలుకి సార్ ఏపీ మనకి అగ్రిమెంట్ కాపీలో లయబిలిటీస్ కరెంటు ఉన్న వాళ్ళు పే చేయరు, ప్రీవియస్ వాళ్ళు పే చేస్తారని చెప్పారు సార్. సో దీంట్లో ఇప్పటి వరకు సమస్యలన్నింటినీ గుర్తించమని చెప్పి ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ అటు మాకు కానీ ఒక పూర్తి డైరెక్షన్స్ ఇచ్చి ఆ క్రిటికల్గా ఉన్నటువంటి గ్యాప్ అటు మౌలిక సదుపాయాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేసేటందుకు ఒక ప్రణాళికను తయారు చేయమని చెప్పడం జరిగింది. సో చాలా చోట్ల మెషినరీని పూర్తి స్థాయిలో పెట్టి సిబ్బందిని పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ నిధుల్ని ఖర్చు పెట్టి ఆ మున్సిపాలిటీలో మార్పు చేసి చూపించడం జరిగింది. సార్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 50,000 హౌసెస్ ఉన్నాయి సార్. హౌస్ హోల్డ్స్ 2 లక్షల వరకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా ఉంది సార్. ఆల్మోస్ట్ 50 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత 60 వార్డ్స్ ఇక్కడ ఉంటున్నాయి సార్. ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో రోడ్ వైండింగ్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మీరు కూడా సో ఇప్పుడు ఏమేమి సార్ మనం రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం సార్. అవి R&D డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ వాళ్ళ కన్వర్జెన్స్తో సహా ఫైనాన్షియల్ పార్ట్స్ ఫస్ట్ రిజాల్వ్ చేసేసి సార్ లోకల్ పబ్లిక్ ఇక్కడ కన్విన్స్ చేసి రోడ్ వైండింగ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది సార్. సార్ రెండోది సార్ కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక STP ప్లాంట్ లేదు సార్. యాజ్ వెల్ యాజ్ ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్ ఆవులపల్లి రిజర్వాయర్ నుంచి కూడా సార్ వాటర్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి రావాలి. సో ఈ రెండు సమస్య మీద సార్ ఫోకస్ పెట్టడం జరిగింది. మాకు కారులో ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఇదే జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నాను అని. కాబట్టి సార్కి అన్ని విషయాలు తెలుసు. అయితే మేము పొద్దున్నే సేమ్ చూపించామంటే చిత్తూరులో రోడ్స్ వైడనింగ్ కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది అని. సో మనం మన ప్రయత్నంగా ప్రజలను ఒప్పించి ఏదైతే రోడ్ వైడనింగ్ చేస్తున్నామో దానికి కొన్ని నిధుల సహకారం కోరాము. సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. చూసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా చేయాలి అని. ముఖ్యంగా వాటర్ ఇష్యూస్ ఎప్పుడు కూడా చిత్తూరులో నీటి సమస్య ఎక్కువ ఉండేది. నేను వచ్చిన తర్వాత 40 బోర్ల దాకా వేసాము. మధ్యలో భారీ వర్షాలు పడినప్పుడు నీవా నది నుండి నీళ్లు అతి ఎక్కువగా ప్రవహించిన ప్రాంతాల్లో అంతా కూడా సందర్శించి ఉన్న ఇష్యూస్ని అంతా కూడా అప్పటి పరిస్థితుల్ని మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే నీవా నది కాలువని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కొద్దిగా ఆగి ఉన్నాము. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రివ్యూ కోసంగా నేను హెచ్ఓడితో వచ్చాను. ముందుగా అటు శాసనసభ్యులతోనూ కలెక్టర్ గారితోనూ మరియు ప్రజాప్రతినిధులతో కొన్ని ఏరియాలు తిరగడం జరిగింది. ఇక్కడ రోడ్ ఎక్స్పాన్షన్స్ చాలా చక్కగా చేస్తున్నారు. కంపారిటివ్ కొన్ని మున్సిపాలిటీస్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే సో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇస్తున్నాం. సెకండ్ ప్రయారిటీ సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, మార్కెట్స్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను వదిలిపెట్టడానికి సెకండ్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఇవి రెండు అయిన తర్వాత యూజ్డ్ వాటర్, అంటే మనం వాటర్ ఇంటికి ఇస్తే కొడాయి ద్వారా దాన్ని వాడుకున్న తర్వాత మళ్ళా యూజ్ చేసిన వాటర్ బ్యాక్ వస్తుంది. అది టాయిలెట్స్, బాత్రూమ్స్, కిచెన్స్, వీటిల్లో వాడిన వాటర్ మళ్ళీ బ్యాక్ రివర్స్ వచ్చి కెనాల్స్లో కానీ యూజీల్లో కానీ పోతుంది. దానికి వీఆర్ గివింగ్ ప్రయారిటీ. ఈ మూడైన తర్వాత రోడ్స్, లైట్స్, ఇవైన తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇంకా డిఫరెంట్ థింగ్స్. సో జనరల్గా పబ్లిక్ ఫస్ట్ ప్రయారిటీ కొట్టుకునేది ఏదైతే ఉన్నాయో హై ప్రయారిటీస్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ పనిచేస్తుంది.
దాంట్లో 14,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అమృతలో కొంత, అది కేంద్ర ప్రభుత్వంతో అసోసియేషన్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కొంత, యుఐడిఎఫ్ ద్వారా, ఈ మూడు ద్వారా యాక్చువల్గా 14,000 కోట్లకి టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళ లెవెల్స్ అవి చూసుకుంటున్నారు, పైపులు అవన్నీ ఆర్పించుకుంటున్నారు. గ్రౌండ్ మీద వర్క్ వస్తే నెక్స్ట్ మంత్కి స్టార్ట్ అయిపోతుంది. ఇది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉండే 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, పెద్ద ప్రాజెక్ట్. అయితే దీనికి ఎక్కడైతే లోకల్ ఎవరైతే అధికారులు ఉన్నారో, పబ్లిక్ హెల్త్ కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి కోఆపరేట్ చేసి దాన్ని వీలైనంత త్వరగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి 2 years టైం ఇచ్చాం, L1 డేట్ నుంచి. కొద్దిగా ఫాస్ట్గా మీరు కోఆపరేట్ చేస్తే 1.5 years కంప్లీట్ చేస్తారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఏదైతే యూజువల్ వాటర్ ఉందో దాన్ని ట్రీట్ చేసి పంపించాల్సింది 100%. అంతేగాని యూజువల్ వాటర్ డైరెక్ట్గా కెనాల్స్ కలపడానికి లేదు అని ఆదేశిస్తే దాన్ని కూడా ఈరోజు అమృతలో కావచ్చు, లేదా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఈరోజు స్టేట్ మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఎస్టీపీస్ ప్లాన్ చేసాము. కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ కాలా. గ్రౌండ్ కావడానికి మెజారిటీ కారణం ఏంటంటే ల్యాండ్. ఈ యొక్క కార్పొరేషన్లో డ్రింకింగ్ వాటర్ స్పెసిఫిక్గా మనం పెట్టింది అమృత్ 2.0లో 29.7 కోట్లతో టెండర్ అయిపోయింది. అదేవిధంగా టిట్కోకి 5.67 కోట్లతో అయింది. కాబట్టి యుఐడిఎఫ్ కింద 53.24 కోట్ల టెండర్ అయిపోయింది. ఇవన్నీ యాక్చువల్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి, దానికి సపోర్ట్ చేయాలా. ఇది అయిన తర్వాత ఏదైతే వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించాలని కూడా ఈరోజు ఎస్టీపీలు మొత్తం 39.2 కోట్లు శాంక్షన్ చేసింది. మీ మున్సిపాలిటీకి 100% ఏదైతే వాటర్ వాళ్ళకి ఇస్తున్నామో అది తిరిగి వస్తుందో. ఇక్కడ ఈ ఎస్టీపీలో మెయిన్గా ఏంటంటే ల్యాండ్. కలెక్టర్ గారికి నేను శాసనసభ కూడా చెప్తున్నాను, కోఆర్డినేట్ చేసుకొని చేస్తే, ఎందుకంటే వాటర్ ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలితే ఈ జబ్బులు అనేవి తగ్గుతాయి 50%. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద హై ప్రయారిటీ ఇస్తున్నారు. అధికారులందరూ కూడా దాని మీద స్పెషల్ రైజ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.